असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. So hello my dear student. Present I am explain Jacobian method or Jacobian matrix. So Jacobian is the he is a mathematician. Okay, here finding some functions how to apply the partial derivative in the differentiable of x y z. Okay, అంటే జాకోబియన్ అంటే ఏం లేదు, ఇతను ఒక మ్యాథమెటికల్ సైంటిస్ట్. మనకి పార్షియల్ డెరివేటివ్ అనేది మ్యాట్రిక్స్ రూపంలో ఎలా డెరివేటివ్ చేయాలి అనేది దాని గురించి డిస్కస్ చేశాడు. సో ఇది ఏంటంటే మనకు గివన్ ఏమిది గివన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యు కామా వి కామా డబ్ల్యూ. ఏమి ఇక్కడ యు కామా వి కామా డబ్ల్యూ. ఓకే, యు కామా వి కామా డబ్ల్యూ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఎక్స్ కామా వై కామా జెడ్. దెన్ డో యు కామా వి కామా డబ్ల్యూ బై డో ఎక్స్ కామా వై కామా జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేశాడు. ఏంటంటే డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్ డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై డో వి బై డో జెడ్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ డో డబ్ల్యూ బై డో వై డో డబ్ల్యూ బై డో జెడ్. సో దిస్ ఈజ్ ద జాకోబియన్ ఫార్మ్. ఓకే, ఒకవేళ 2 వేరియబుల్స్ వస్తే జస్ట్ 2 వేరియబుల్స్ అయితే ఇటు వరకు వస్తుంది. ఓన్లీ 2 వేరియబుల్స్ అంటే డో యూ కామా వి బై డో ఎక్స్ కామా వై వస్తే యూ టేక్ ఓన్లీ, చూడండి, ఓన్లీ ఈ టర్మ్స్ వస్తే జస్ట్ ఇది మాత్రం వస్తుంది. ఓకే, సో కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎలా ఇస్తాడో చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, find dou u comma v comma w by dou x comma y comma z. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి దిస్ టర్మ్ ఈజ్ u, ఇది v, ఇది w అనుకోండి. సో u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో మనకేం కనుక్కోవాలి? డో యూ కామా వి కామా డబ్ల్యూ బై డో ఎక్స్ కామా వై కామా జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏం చేయాలి? డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్, ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి 2x. అట్లా డో యూ బై డో వై చేయాలి, దీనిలోనే వై చేయండి. అలాగే వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి 2x అనేది కాన్స్టెంట్ 0. డో యూ బై డో జెడ్, జెడ్ టర్మ్ అనేది లేదు కాబట్టి 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్లే సిమిలర్లీ అట్లాగే
అదేవిధంగా మనకు విత్ రెస్పెక్ట్ డో వి బై డో ఎక్స్, వి అంటే ఏమి ఇక్కడ ఎక్స్ చేయాలి. సో ఎక్స్ టర్మ్ ఉందా ఇక్కడ లేదు కాబట్టి 0. డో వి బై డో వై చేయమన్నాడు. సో వై స్క్వేర్ ఏమొస్తుంది మనకి 2y, జెడ్ అనేది కాన్స్టెంట్ 0. నెక్స్ట్ డో వి బై డో జెడ్ చేయాలి, వై అనేది కాన్స్టెంట్ జెడ్ స్క్వేర్ చేస్తే 2z. నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ చేయండి, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, జెడ్ అనేది కాన్స్టెంట్ 0. అదేవిధంగా మనకి డో డబ్ల్యూ బై డో వై, వై టర్మ్ లేదు కాబట్టి 0. డో యూ బై డో జెడ్ స్క్వేర్ అంటే 2z. ఓకే, సో దీనికి ఏం చేస్తారు, డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏమి 2x, ఈ వర్టికల్ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. ఇది ఏమొస్తుంది 4yz మైనస్ 0 ఇంటూ 2z ఏమొస్తుంది 0 మైనస్ 2y, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. 2z ఇంటూ 0 0, ఇది మైనస్ 4xz ప్లస్ 0, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. 0 ఇంటూ 0 0 మైనస్ 4xy, that is equal to 8xyz. So minus into minus plus 8xy xz y xyz y కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 0 అంటే థింగ్ 0 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏమొస్తుంది మనకు 16xyz. ఇలాగా జాకోబియన్ అంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, సమ్ టైమ్స్ జాకోబియన్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాడు వాడు. ఇట్లా కూడా పెడతాడు. సో ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే. ఓకే, ఏదైనా ఇలాగే చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the another problem in the Jacobian. Okay, అంటే జాకోబియన్ j x, y, z బై డో r, theta, పై కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములా రాసుకుంటే x, y, z బై r, theta, పై, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం మనకు ఫస్ట్ చూడండి, ఎక్స్లో ఆర్ అని చేయాలి అంటే డో ఎక్స్ బై డో ఆర్, ఎక్స్లో తీటా అని చేయాలి అంటే డో ఎక్స్ బై డో తీటా, ఎక్స్లో పైన చేయాలి డో ఎక్స్ బై డో పై. ఓకే, నెక్స్ట్ అట్లాగే వైలో ఆర్ అని చేయాలి అంటే డో వై బై డో ఆర్, ఇట్లా డో వై బై డో తీటా, డో వై బై డో పై. అట్లే జెడ్ డో జెడ్ బై డో ఆర్, డో జెడ్ బై డో తీటా, డో జెడ్ బై డో పై, డో జెడ్ బై డో పై. ఓకే, సో ఇప్పుడు అలాగే మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో ఎక్స్లో ఆర్ అని చేయాలి. ఆర్ అని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 అయిపోతుందా, సైన్ తీటా కాస్ పై, సైన్ తీటా కాస్ పై. ఓకే, అదేవిధంగా ఎక్స్లో ఏం చేయాలి, తీటా అని చేయాలి. ఎక్స్లో ఏం చేయాలి, తీటా అని చేయాలి. తీటా అని చేస్తే 1 అయిపోతుందా, సైన్ తీటా అని చేస్తే కాస్ తీటా అవుతుంది. అంటే ఏమి ఆర్ కాస్ తీటా కాస్ పై. ఓకే, నెక్స్ట్ అట్లా కాస్ పైన చేయాలి. ఇది ఏమొస్తుంది మైనస్ ఆర్ సైన్ తీటా సైన్ పై, కాస్ పైన చేస్తే ఏమొస్తుంది సైన్ పై. నెక్స్ట్ అట్లాగే వైలో ఏం చేయాలి, ఆర్ని చేయాలి. ఆర్ని చేస్తే 1 అయిపోతుందా, సో సైన్ తీటా. అట్లాగే సైన్ తీటా అని చేస్తే ఏమొస్తుంది ఆర్ కాస్ తీటా. ఓకే, ఆర్ మనం ఏం చేయాలి, పైన చేయాలి. పై చేయడానికి కాన్స్టెంట్ కాబట్టి 0, పై అనే టర్మ్ లేదు కదా దాంట్లో 0. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఆర్ని చేయాలి. ఆర్ని చేస్తే ఏమొస్తుంది ఇక్కడ కాస్ పై. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం చేయాలి, కాస్ పైన చేస్తే
మైనస్ సైన్ పై. తీటా అని చేస్తే తీటా అనేది ఉంది మనకి ఇక్కడ లేదు కాబట్టి 0. టోటల్గా ఏమవుతుంది? ఇది 0. పైన చేయండి అంటే ఆర్ మైనస్ సైన్ పై, ఆర్ సైన్ పై. ఓకే, సో కాబట్టి ఇంకేముంది రాసుకోండి, ఉన్నవన్నీ రాసేయండి. డెట్ కడతాం. ఇదేమిది? సైన్ తీటా కాస్ పై. చూడండి ఇక్కడ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. ఇది ఇంటూ ఇది ఏమొస్తుంది? మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ తీటా సైన్ పై. ఇది ఏమొస్తుంది? 0 ఇంటూ 0 0 అయిపోతుంది. ఓకే, మైనస్ ఆర్ కాస్ తీటా కాస్ పై. సో ఈ ఎలిమినేట్ చేస్తావు, ఇది ఎలిమినేట్ చేస్తావు, ఇది చేస్తావు. ఇది మైనస్ సైన్ తీటా సైన్ పై ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ ఆర్ ఇంటూ సైన్ తీటా సైన్ పై. ఈ కాలం తీసేస్తావు, ఈ రో తీసేస్తావు. ఇది ఇంటూ ఇది 0 ఇంటూ ఎనిథింగ్ ఇదంతా 0. ఇది 0 ఇంటూ ఎనిథింగ్ 0. ఇది ఏమొస్తుంది? మైనస్ ఆర్ కాస్ తీటా కాస్ పై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? ఇది ఇంక మనీ ఫస్ట్ ఇది ఏం చేస్తారు? ఇక్కడ సైన్ తీటా కాస్ పై, సైన్ తీటా కాస్ పై కాలం మీద వేసారు. ఇది ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ అవుతుంది. సైన్ తీటా కాస్ ఉన్నదంతా రాసేస్తారు. ఇంకేమొస్తుంది మనకి ఇక్కడ? మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా కాస్ పై, ఇక్కడ కాస్ తీటా సైన్ పై. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ కాస్ తీటా కాస్ పై సైన్ తీటా సైన్ పై. ఓకే, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా సైన్ పై కాస్ పై. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇట్లాగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the another example. X is equal to r cos theta, y is equal to r sin theta. ఓకే, ఎక్స్లో ఆర్ అని చేయాలి, ఎక్స్లో తీటా అని చేయాలి, వైలో ఆర్ చేయాలి, వైలో తీటా అని చేయాలి. అట్లాగే ఆర్లో ఎక్స్ని చేయాలా, ఆర్లో వైని చేయాలా. ఓకే, అట్లా తీటాలో ఎక్స్ చేయాలి, ఎక్స్లో తీటా అని చేయాలి. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో డో ఎక్స్ కామా వై బై డో ఆర్ కామా తీటా అని చేద్దాం. ఏమిది? డో ఎక్స్ బై డో ఆర్, డో ఎక్స్ బై డో తీటా, డో వై బై డో ఆర్, డో వై బై డో తీటా, డో వై బై డో తీటా. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో ఆర్ చేస్తే 1 అవుతుందా? కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ఎక్స్లో ఏం చేయాలి? తీటా చేయాలి. కాస్ తీటా చేస్తే మైనస్ సైన్ తీటా. అట్లాగే వైలో ఏం చేయాలి? ఆర్ని చేయాలి. వైలో ఏం చేయాలి? ఆర్ని చేస్తే 1 అవుతుందా? సైన్ తీటా. అలాగే ఏం చేయాలి? వైలో ఏం చేయాలి? సైన్ తీటా అని చేస్తే కాస్ తీటా. సైన్ తీటా చేస్తే కాస్ తీటా. అంటే ఏమి ఇక్కడ మనకి ఆర్ కాస్ తీటా. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ సైన్ స్క్వేర్ తీటా.
సో ఇక్కడ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్లో తీటాని చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఆర్లో తీటాని చేయాలి, ఆర్లో ఎక్స్ని చేయాలి, ఆర్లో ఏం చేయాలి, ఎక్స్ని చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ఆర్ వాల్యూ. సో ఆర్ కావాలంటే మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమొస్తుంది, ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. రెండు యాడ్ చేయండి, ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, ఆర్ స్క్వేర్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అట్లాగే వై కనుక్కోవాలి అంటే తీటా కనుక్కోవాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, tan ఇన్వర్స్ వై బై ఎక్స్, వై బై ఎక్స్, వై బై ఎక్స్ అంటే డివిజన్ చేస్తూనే ఉంటాం. అంటే వై బై ఎక్స్ చేస్తే వై బై ఎక్స్ అంటే ఏమి, ఆర్ సైన్ తీటా బై ఆర్ కాస్ తీటా. ఆర్ ఆర్ క్యాన్సిల్ అయితే సైన్ బై కాస్ అంటే ట్యాన్ వస్తుంది, ట్యాన్ యూత్కి వస్తే ట్యాన్ ఇన్వర్స్ తీటా ఈజ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇంకేం చేయాలి మనకి ఫార్ములా ఏమి, ఇంకా డో ఆర్ బై డో ఎక్స్ చేయండి. ఫస్ట్ డో ఆర్ బై డో ఎక్స్, రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x, దట్ ఈస్ 2 క్యాన్సిల్, x బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇట్లా ఏం చేస్తారు, డో ఆర్ బై డో వై. సో రూట్ వైని చేస్తే 1/2 రూట్ వై, ఇది చేస్తే 2y, దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై వై స్క్వేర్. ఓకే, డో ఆర్ బై డో వై చేయండి, డో ఆర్ బై డో వై చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, డో తీటా బై డో వై చేయండి. డో ట్యాన్ ఇన్వర్స్ వై కదా, ట్యాన్ ఇన్వర్స్ వై అంటే ఏమి, 1/1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ఎక్స్ స్క్వేర్ పైకి వస్తే అలాగే ఏం చేస్తారు, వై బై ఎక్స్ని కూడా చేయాలి. వై చేస్తే 1, ఇక్కడ 1/x, 1/x. ఓకే, సో ఇంకేం మిగిలింది మనకి, డో తీటా కామా డో వై ఇజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ స్క్వేర్ పైకి వస్తుందా, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇంటూ 1/x, ఎక్స్ క్యాన్సిల్ ప్లస్ వై స్క్వేర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అట్లాగే డో తీటా బై డో ఎక్స్ చేయండి, డో తీటా బై డో ఎక్స్. ఇది ఎలా ఉంది, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తారు మనం, 1/xని చేస్తే మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్, 1/xని చేస్తే వై కాన్స్టెంట్, 1/y పక్కన పెట్టేస్తే 1/xని చేస్తే మైనస్ 1/x స్క్వేర్. ఎల్సిఎం చేయండి, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ వై బై ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ వై బై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్. సో ఫస్ట్ ఏం కనుక్కుందాం మనం, చూడండి ఇక్కడ డో ఎక్స్ కామా వై బై డో ఆర్ కామా తీటా, దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమిది, ఎక్స్లో ఎక్స్లో ఏం చేయాలి, ఆర్ని చేయాలి. ఆర్ని చేసి ఏమొచ్చింది మనకు, చూడండి ఇక్కడ ఎక్స్లో ఏమిది, డో ఎక్స్ బై డో ఆర్, డో ఎక్స్ బై డో తీటా, డో వై బై డో ఆర్, డో వై బై డో తీటా, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో ఆర్ని చేయాలి. ఎక్స్లో ఆర్ని చేసి ఏమొచ్చింది మనకు, ఓకే, ఆల్రెడీగా మనం డెట్ ఫైండ్ అవుట్ చేసాము అది. ఓకే, ఇదంతా కలిపి ఏమొచ్చింది మనకు, ఆర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, డో ఎక్స్ బై చేయాలి, అంటే డో ఆర్ కామా తీటా బై ఎక్స్ కామా వై.
ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నాం మనం, ఎక్స్ బై తీటా అంటే డో ఎక్స్ బై డో ఆర్ బై డో ఎక్స్ డో ఆర్ బై డో వై. ఇదేమిది, డో వై బై డో వై డో ఆర్ బై డో వై. తీటా కదా ఇది, తీటాలు తీటా డో తీటా బై ఇది ఎక్స్ ఇది వై, అంటే ఆర్లో ఎక్స్ ఆర్లో వై, తీటాలో ఎక్స్ తీటాలో వై. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఎక్స్ ఎక్స్ చేసింటే ఏమొచ్చింది ఇక్కడ మైనస్ వై బై ఆర్. ఏమొచ్చింది ఇది మైనస్ 1/r. ఇదంతా ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ బై ఆర్ రాసుకోవచ్చు. ఇదంతా ఏం రాసుకోవచ్చు, వై బై ఆర్. ఏం రాసుకోవచ్చు, ఇది వై బై ఆర్ రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొచ్చింది మనకు, ఆర్లో ఎక్స్ చేస్తే ఏమొచ్చింది మనకు, ఏమొచ్చింది మనకి ఎక్స్ బై ఆర్, ఎక్స్ బై ఆర్ వై బై ఆర్. ఇదేమొచ్చింది మైనస్ ఆర్ స్క్వేర్, ఇది మైనస్ వై బై ఆర్, మైనస్ వై బై ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ స్క్వేర్ మైనస్ వై బై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమొచ్చింది ఎక్స్ బై ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఓకే, సో ఎక్స్ బై ఆర్ స్క్వేర్ డెట్ కట్టండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఆర్ క్యూబ్. ఇది మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్. ఓకే, సో ఎల్సిఎం ఏమి ఆర్ క్యూబ్, ఏమిది ఆర్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు బై ఆర్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది 1/r. ఏమిది 1/r వచ్చింది, క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ ఇది. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఆన్సర్ ఏం కావాలి మనకు, డో ఎక్స్ బై డో వై బై డో ఆర్ కామ తీటా ఏమొచ్చింది మనకు, ఆర్ వచ్చిందా, ఆర్ ఇంటూ ఇదేమొచ్చింది మనకు 1/r వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా మోడల్లో చేసుకోవాలి. జాకోబియన్ అంటే అన్నీ ఇలాగే ఉంటాయి. సో మీరు టెక్స్ట్ బుక్లో ట్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద జాకోబియన్. సో టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం జాకోబియన్ మెథడ్లో ఇంకో లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం చెప్తున్నాను. యు సీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఇచ్చాడు, వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఫైండ్ డో యూ కామా వి కామా డబ్ల్యూ బై డో ఎక్స్ కామా వై కామా జెడ్ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఫార్ములా రాసుకుందాం. ఓకే, అంటే ఏమి, డో యూ కామా వి కామా డబ్ల్యూ బై డో ఎక్స్ కామా వై కామా జెడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్, డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై డో వి బై డో జెడ్, డో డబ్ల్యూ బై డో ఎక్స్ డో డబ్ల్యూ బై డో వై డో డబ్ల్యూ బై డో జెడ్. దిస్ ఈజ్ ద డెట్ ఫార్ములా. ఓకే, ఎక్స్లో యూని చేయాలి, యూలో ఎక్స్ని యూలో వైని యూలో జెడ్ని, అట్లా వీలో ఎక్స్ని వీలో వైని వీలో జెడ్ని, డబ్ల్యూలో ఎక్స్ని డబ్ల్యూలో వైని డబ్ల్యూలో జెడ్ని. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ని చేయాలి. సో ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుందా, ఇది డివిడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది. 1 ఇంటూ వై అంటే వై వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు దీనిలో వై చేయాలి, వైని చేస్తే 1 అయితే ఇంకేమొస్తుంది మనకు, ఎక్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి, జెడ్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0. అట్లాగే విత్ రెస్పెక్ట్ టు వీలో ఎక్స్ని చేయండి, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x వై స్క్వేర్, అంటే విత్ రెస్పెక్ట్ వై చేస్తే 2x స్క్వేర్ వై, జెడ్లే కాబట్టి 0 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ దీనిలో ఎక్స్ని చేయండి, ఎక్స్ని చేస్తే 1 వై జెడ్ కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతాయి.
అట్లా వై చేయండి. వైని చేసేటప్పుడు ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ కాబట్టి 0. జెడ్ని చేసేటప్పుడు జెడ్ 1 అవుతుంది, ఇది ఎక్స్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, ఇంకా డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమిది వై, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. ఇది 2x² వై మైనస్ 0 ఇంటూ 0 0 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు 2xy² మైనస్ 0 ప్లస్ 0 ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు 0 ఇంటూ అనేది 0 మైనస్ 2x²y. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది 2x² ఇంటూ y² ఇదేమొస్తుంది మైనస్ 2x²y². ఓకే, ఇది మైనస్ 0 ఇంటూ ఎంత కదా 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x² ప్లస్ 2x² క్యాన్సిల్ 0. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇవి జాకోబియన్ మెథడ్స్ అంటే ఇలాగ ఉంటాయి. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ u is equal to x plus y plus z, v is equal to x, w is equal to y. Okay, find dou u comma v comma w by dou x comma y comma z క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇంకేం చేస్తా, డైరెక్ట్గా నేను ప్రాబ్లం చేసేస్తాను. డో యూ కామా వి కామా డబ్ల్యూ బై డో ఎక్స్ కామా వై కామా జెడ్. ఫస్ట్ యూలో ఎక్స్ చేయండి 1. ఓకే, రిమైనింగ్ 0 అవుతుంది. అట్లా వై చేస్తే 1, జెడ్ని చేస్తే 1 అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ని చేస్తే 1, వై అనేది లేదు కాబట్టి 0, జెడ్ అనేది కూడా లేదు కాబట్టి 0. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఎక్స్ చేయాలి. ఎక్స్ అనే టర్మ్ ఉందా, లేదు కాబట్టి 0. అలాగే వై చేస్తే ఇది 1 అవుతుంది. జెడ్ చేస్తే జెడ్ టర్మ్ లేదు కాబట్టి 0. ఓకే, జస్ట్ ఈ ఫార్ములానే అప్లై చేసాం. జెడ్ కనుక్కోండి అంటే 1 ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తుంది. ఇదేమొస్తుంది 0, 1 ఇంటూ 0 0 మైనస్ 1 అంటే ఈ కాలము ఈ రో వదిలేస్తారు. 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ ఈ కాలము ఈ రో వదిలేస్తారు. 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇది 0, 0 ఇంటూ 0 ఏమవుతుంది, జస్ట్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో జాకోబియన్ అంటే ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ మ్యాక్సిమం మినిమా. ఓకే, థ్యాంక్ యూ.